విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ ప్రణామములు. అనేక బీజములు కొండ చర్యల్లో కిందికి జారిపోతూనే ఉంటుంది. కానీ కొన్ని బీజాలు ఆ కొండ చర్యల లోపల ఉన్నటి బండ లోపల ఇరుక్కుని ఉంటుంది. కానీ వర్షము వచ్చేంత వరకు అది వేచి ఉంటుంది. వర్షము రాగానే అవి ఒకే ఒక దూకుడుతోటి తన్నుకుని బయటికి మొలకలు వచ్చి వృక్షంగా తయారవుతుంది. కాబట్టి అవి ఓపికతో ఉండింది కాబట్టి అది వృక్షంగా మారింది. అదేవిధంగా మిత్రులారా, మీరు కూడా సహనంతో ఓపికతో మీ ప్రయాణం స్వచ్ఛమైనగా ప్రయాణం చేసినట్టయితే తప్పకుండా ఒకరోజు అమాంతంగా మీ విలువ పెరగగలదు అన్న విషయాన్ని మరచిపోవద్దు. కాబట్టి ఓపిక చాలా అవసరము.